ఒకప్పుడు రాజుకు తన ఆశావాదానికి ప్రసిద్ధి చెందిన ఒక సలహాదారు ఉండేవాడు. ఒకరోజు రాజు మరియు అతని సలహాదారు ఒక అడవి గుండా వెళుతున్నారు. రాజు ఒక కొబ్బరి చెట్టును చూసి తాజా కొబ్బరికాయను కోరుకున్నాడు. కత్తితో కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించాడు. కాని కత్తి అతని చేతిలోంచి జారిపోవడంతో అతని కాలి వేలు ఒకటి తెగిపోయింది. రాజు బాధతో ఏడుస్తున్నప్పుడు అతని ఆశావాద సలహాదారు ఇలా అన్నాడు, ఓహ్, అది ఒక వరం. కోపంతో రాజు తన అడ్వైజర్ని తోశాడు సమీపంలోని ఎండిన బావిలోకి. అప్పుడు అతను తన రాజభవనానికి లోపాన్ని తగ్గించడానికి బయలుదేరాడు. అతని దారిలో రాజును కొంతమంది గిరిజనులు పట్టుకున్నారు. వారు తమ దేవతను సంతోషపెట్టడానికి అతన్ని బలి ఇవ్వాలనుకున్నారు. అకస్మాత్తుగా గిరిజన పూజారి రాజుకు ఒక బొటనవేలు లేకపోవడం గమనించాడు. ఓహ్, మేము ఈ వ్యక్తిని పవిత్ర బలికి ఉపయోగించలేము అని పూజారి చెప్పాడు. దేవతలు పూర్ణ శరీరము గల మనుష్యులను మాత్రమే అంగీకరిస్తారు. రాజు సంతోషించాడు. నా సలహాదారు చెప్పింది నిజమే అతను అనుకున్నాడు. బావి వద్దకు తిరిగి పరుగెత్తాడు. అతను తన సలహాదారుని బయటకు తీసి త్వరత్వరగా అతనికి ఎపిసోడ్ వివరించాడు మరియు ఇలా అన్నాడు, నా బొటనవేలు కత్తిరించబడటం నిజంగా నాకు ఒక ఆశీర్వాదం. నిన్ను శిక్షించినందుకు క్షమించండి. మీరు నన్ను బావిలో పడేసి అక్కడ వదిలేయడం ఒక ఆశీర్వాదం అడిగాడు రాజు. నిజమే సలహాదారు, నేను మీతో ఉంటే వారు ఖచ్చితంగా నన్ను వారి త్యాగం కోసం తీసుకుంటారు.